హలో ఎవ్రీవన్. అయితే ఈరోజు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి అప్లికేషన్స్ కానీ, సిలబస్ కానీ, ప్రిపరేషన్ ప్లాన్ కానీ, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది కానీ, ఈవెంట్స్ గురించి కానీ, వీటన్నిటి గురించి నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఈరోజు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. తర్వాత ఎస్ఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎందుకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళైతే మెయిన్గా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మీద హోప్స్ పెట్టుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆ ప్రిపరేషన్ ఈ ప్రిపరేషన్ ఈక్వల్గానే ఉంటుందా, ఎందుకంటే ఆ సిలబస్ ఈ సిలబస్ ఈక్వల్ అయినా, దీని గురించి కూడా చెప్పుకుందాము. అంతేకాకుండా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ప్రజెంట్ ఒక నోటిఫికేషన్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టులో ఒక నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ ఇచ్చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ప్రిపరేషన్లో ఉండే ఉంటారు. నెక్స్ట్ ఎవరైతే ఈ నోటిఫికేషన్లో తక్కువ స్కోర్ వచ్చిందో వాళ్ళు కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తుంటారు. సో కాబట్టి వాళ్ళకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా బెస్ట్ మంచి అవకాశం. కాబట్టి వాళ్ళ గురించి కూడా ఎక్కువ ఫోకస్ చేసి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అయితే ఒకసారి చూడండి, మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నుంచి 4208 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి అప్లికేషన్స్ అయితే చాలా వస్తాయి. అయితే చాలామంది ఏమనుకుంటారంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి కదా, సో కాంపిటీషన్ చాలా ఉంటుంది, ఇంతమందిలో మనం గెట్టిన్ అయిపోతామని చెప్పేసి చాలామందికి ఉంటుంది. ఆ అపోహను మాత్రం దయచేసి పక్కన పెట్టాలి. ఎందుకంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ మనలాగా అనుకుంటే ఈ 4200 మంది ఎవరు వస్తారు చెప్పండి. ఎందుకంటే అందరు కూడా అలానే అనుకుంటారు. ఈ అప్లికేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు. సో దాంట్లో ఏంటంటే కొంతమంది టైంపాస్గా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు, ఓకేనా. కొంతమంది ఏంటంటే అసలు వస్తుందో లేదో అని చెప్పేసి కొంతమంది చేస్తుంటారు. కొంతమంది చదవరు, బట్ ఏంటంటే ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి కొంతమంది అప్లై చేస్తారు. కొంతమంది ఏమో లాస్ట్ అంటే స్టడీ కంటిన్యూ ఉండగా ఫస్ట్ ఎగ్జామ్ రాద్దామని చెప్పేసి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ మీరు ఆ పక్కన పెట్టేసరికి మిగిలింది మీరే ఉంటారు, 100% మీరే ఉంటారు. ఇప్పుడు ఉన్న టైం టేబుల్లో అది కూడా చెప్పుకుందాము అని, ఎందుకంటే ఈ ప్రిపరేషన్ ప్లాన్లో చెప్తాను. ఈ ఉన్న టైంలో మీరైతే 100% మీరు కొంచెం ఫోకస్ చేసిరనుకో ఈజీగా మీరు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి గెట్టిన్ అయిపోతారు. ఇక మీరు అన్నగరా వీళ్ళందరినీ తీసేయంగా మీతో పాటు ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు టాప్ స్కోర్ వచ్చేస్తుంటుంది, అవునా. మీరు వాళ్ళని చూసే భయపడుతుంటారు. వాళ్ళని ఏ విధంగా మనము ఎలిమినేట్ చేస్తామో కూడా చెప్పుకుంటాము దీంట్లో, ఓకేనా. ఆ ఫస్ట్ అప్లికేషన్ గురించి అయిపోయింది. సిలబస్ గురించి నెక్స్ట్ చెప్తాను. ప్రిపరేషన్ ప్లాన్ గురించి చెప్పుకుందాం. సరే, ఈ ప్రిపరేషన్ ప్లాన్ కంటే ముందు వాళ్ళని ఏ విధంగా ఎలిమినేట్ చేస్తామో చూస్తాము. ఎందుకంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి, ఎందుకంటే డిగ్రీలు బీటెక్లు వాళ్ళు చేసిన వాళ్ళు కూడా జాబ్స్ లేక అప్లై చేసి ఉంటారు. వాళ్ళందరూ ఉండగా మనకు వస్తుందని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది. ఇది మాత్రం అబ్జర్వ్ చేసుకోండి. ఈవెంట్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి. రన్నింగ్ మనకి 545 పెట్టిండు, అంటే ఈక్వల్ టు ఆర్మీ రన్నింగ్ పెట్టిండు. కాబట్టి 545 అంటే నాట్ ఏ జోక్, అది చాలా హార్డ్ వర్క్ ఉండాలి. అది క్లియర్ చేసేది ఎవరంటే ఇప్పుడు మీరే. ఎందుకంటే ఎంత ఈ స్టడీ వాళ్ళు ఈ డిగ్రీలు పీజీలు చేసి బీటెక్లు చేసి కూడా ప్రిపేర్ అవుతుంటారు. బట్ వాళ్ళు ఈ క్లియర్ చేయడం అనేటువంటిది చాలా లెస్ ఛాన్సెస్ అది. ఎందుకంటే 545 అనేటువంటిది చాలా హార్డ్. కాబట్టి వాళ్ళు అదే థాట్లో ఉండే ఉంటారు చాలామంది, ఎందుకంటే రన్నింగ్ ఎక్కువ ఉంటుంది 545 అని చెప్పేసి. కానీ అప్లై మాత్రం చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు సపోజ్ సీజీఎల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీన్ని కూడా చేస్తారు. ఎందుకంటే ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అంటే ట్రెండ్ మారిన కొద్దీ ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తున్నాడు అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ అప్లై చేస్తుంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ ఈవెంట్స్లో ఏంటంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, చాలామంది వెళ్ళిపోతుంటారు. దాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే దేంట్లో అయితే తక్కువ ఉంటారో, దేంట్లో అయితే వీక్గా ఉంటారో ఆ వీక్ని మనం పాజిటివ్గా వేసుకోవాలి. ఎందుకంటే ఈవెంట్స్ అనేటువంటి చాలా హార్డ్ ఉంది. కాబట్టి మీరు డైలీ ఎంతో కొంత ఈవెంట్స్ మీద ఫోకస్ చేస్తే ఈజీగా గెట్టిన్ అయిపోతారు, ఓకేనా. ఇది ఈవెంట్స్ గురించి ఇప్పుడే చెప్పేసినాను. ఎందుకంటే ఆ కాంపిటీషన్ చూసి భయపడుతుంటారు. కాబట్టి ఆ కాంపిటీషన్లో అందరూ ఇలా ఇప్పుడు నేను చెప్పిన కదా కేటగిరీలో టైంపాస్ చేసిన వాళ్ళు, ఫస్ట్ టైం ఎగ్జామ్ అప్లై చేసిన వాళ్ళు ఎలా ఉందో చూద్దామని చెప్పేసి వీళ్ళందరూ పొంగా మీరుంటారు. మీతో పాటు ఇంకొంతమంది టాపర్స్ ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ రాస్తారు కానీ వాళ్ళు ఈవెంట్స్ క్లియర్ చేయడం అనేటువంటిది చాలా లెస్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే కొంచెం హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకైతే ఈజీగా గిట్టెన్ అయిపోతారు. ఆ తర్వాత సిలబస్కి వచ్చినట్లయితే సిలబస్ ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఏ సిలబస్ ఉందో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. కావాలంటే నేను ఒకసారి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేసినాను, అది ఒకసారి ఓపెన్ చేసి మరీ చూసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆర్పిఎఫ్లో ఇంగ్లీష్ సిలబస్ అనేటువంటిది ఎగ్జెప్షన్ ఉంది, ఇంగ్లీష్ అయితే లేదు. ఆర్పిఎఫ్ ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారో వాళ్ళకి ఇంకా బెటర్ ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సిలబస్లో వచ్చేసరికి మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళకు కూడా ప్లస్ పాయింట్ ఉంది. ఎందుకంటే రీజనింగ్ అంటే వాళ్ళు మ్యాథ్స్ కానీ నాన్ మ్యాథ్స్ కానీ అందరూ చేస్తారు రీజనింగ్, ఓకేనా. ఇప్పుడు సపోజ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఫోకస్ వాళ్ళు జీకే మీద ఫోకస్ చేసి రీజనింగ్ మీద రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేసి, మ్యాథ్స్ ఏంటంటే కొన్ని టాపిక్స్ చూసుకుంటారు, హార్డ్గా ఉన్న టాపిక్స్ వదిలేస్తారు. వాళ్ళకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిఎస్లో మనకి 50 క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళకి
కొంచెము హార్డ్ వర్క్ అంటే ఎవరైతే ఏ సబ్జెక్ట్లో ఏ స్ట్రీమ్లో పర్ఫెక్ట్ ఉన్నారో ఫస్ట్ దాన్ని అయితే కంప్లీట్ చేసుకోండి. జీకేని ఎవరైతే పర్ఫెక్ట్ ఉన్నారో, ఎవరైతే నాన్ మ్యాథ్స్లో భయపడుతున్నారో ఫస్ట్ జీకేని కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత రీజనింగ్ కంప్లీట్ చేసుకోండి. మ్యాథ్స్లో మీరు ఏదైతే హార్డ్గా ఉన్న టాపిక్స్ నువ్వు పక్కన పెట్టి ఫస్ట్ ఏదైతే ఈజీగా ఉండి నువ్వు చేయగలుగుతున్నావు అని చెప్పేసి అనుకుంటున్నావో ఆ టాపిక్స్ అయితే ఫస్ట్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకో. ఇప్పుడు చూడు, నువ్వు జీకేలో పర్ఫెక్ట్ అయిపోతున్నావు, రీజనింగ్లో పర్ఫెక్ట్ అయిపోతున్నావు, నువ్వు మ్యాథ్స్లో కూడా అంటే నువ్వు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన టాపిక్స్ నుంచి క్వశ్చన్ వచ్చిందనుకో నువ్వు ఈజీగా క్లియర్ చేసేస్తావు. అంటే ఇప్పుడు చూడు, నువ్వు మ్యాథ్స్ వాళ్ళతోటి ఈక్వల్ కాదు, నువ్వు మ్యాథ్స్ వాళ్ళకంటే ఎక్కువ ఒక స్టెప్ ఎక్కువ ఉన్నావు. ఎందుకంటే నీకు ప్లస్ పాయింట్ అయినటువంటి జీకే ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంది, ఎందుకంటే 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లస్ రీజనింగ్ కూడా నువ్వు ఈజీగా చేస్తావు, మ్యాథ్స్లో కూడా నీకు వచ్చిన ఈజీ టాపిక్స్ అన్నీ కూడా క్లియర్ చేసేస్తావు. కాబట్టి మంచి ఇది ఒక ఆపర్చునిటీ అని అయితే గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇవన్నీ అయితే మీరు మర్చిపోండి, కాంపిటీషన్ ఎంత ఉంటుందని చెప్పేసి. మీరు మాత్రం ఒక జాబ్ నీదే అని చెప్పేసి ముందుకెళ్ళిపో. 4208 జాబ్లో 4207 మంది వాళ్ళు ఎవరోని పక్కన పెట్టేసి 4000 ఇప్పుడు ఈ ఉన్న ఒక పోస్ట్ అయితే నీకని పక్కన పెట్టుకొని ప్రిపేర్గా 100% గెటిన్ అయిపోతావు. ఓకేనా? ఎందుకంటే మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కోసము చాలా ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను ప్రిపేర్ కండి అని. ఆ ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇదొక నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళకు ఇంకొక నోటిఫికేషన్ యాడ్ అయిపోయింది. ఓకేనా? సో కాబట్టి ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పక్కన పెట్టకండి. అసలు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సో దీని గురించి నేను ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్లో ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి అన్నారు. ఇది విన్నగానే కొంతమందికి ఏమనిపిస్తుంది, అమ్మ ఇంకా ఇంత టైం ఉందని చెప్పేసి పక్కన పెడతారు. టైము ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది మనకి. ఎందుకు చెప్తున్నానంటే ఇంత మంచి నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు ఇస్తాడో కూడా తెలియదు. కాబట్టి మనకి ఇంత మంచి నోటిఫికేషన్కి టైం దొరకాలని కోరుకోవాలి, కానీ తొందర ఎగ్జామ్ ఉండాలని చెప్పేసి ఎట్టి పరిస్థితిలో కోరుకోవద్దు. కాబట్టి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 3 months టైం ఉందనుకోండి. 3 months టైం కూడా మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే 3 subjects 3 months ఈజీగా గెట్టిన్ అయిపోతాము, ఈజీగా క్లియర్ చేస్తాము. కానీ దీంతోపాటు రన్నింగ్ మాత్రం మర్చిపోకండి, రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇక ఎవరైతే ఎస్ఐ గురించి ఉన్నారో, ఎస్ఐ ఏంటంటే ఎస్ఐకి రన్నింగ్ 6:30 ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా ఈజీగా క్లియర్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి ఈవెంట్స్కి ఏంటంటే మీరు డేట్ ఇచ్చినప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఎవరైతే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం రన్నింగ్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే రన్నింగ్ 5:45 ఉందని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే మనకి చెప్పుకున్న దాంట్లో సిలబస్ నుంచి మాట్లాడుకున్నాము. ప్రిపరేషన్ ప్లాన్ గురించి 3 monthsలో 3 subjects ఈజీగా క్లియర్ చేస్తారు. అవునా? సో కాబట్టి చాలా బెనిఫిట్ మీకు. ఏ విధంగా ప్రిపేర్ కావాలి, కరెంట్ అఫైర్స్ ఎలా కావాలి, జీకే ఎలా కావాలి, హిస్టరీ ఎలా కావాలి, ఇవి ఇండివిజువల్ కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత అప్లికేషన్ని మీరు నెగ్లెక్ట్ చేయండి, అప్లికేషన్ అవసరం లేదు. అయితే ఏంటంటే ఎగ్జామ్ డేట్ కూడా చెప్పుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఈ 1:10లో పిలుస్తా అని చెప్పేసి అన్నాడు ఈవెంట్స్కి. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నదానికి పోస్టులకి ఇంటూ 10 చేసి పిలుస్తా అన్నాడు. ఆ 10లో మీరు ఉన్నారనుకో, ఆ 10లో మీరుండి ఈవెంట్స్ క్లియర్ చేస్తే ఒక పోస్ట్ పక్కన పెట్టుకోవచ్చు, ఈజీగా పక్కన పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈవెంట్స్ క్లియర్ చేసినామంటే నీకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చేసినట్టే. వీటన్నిటిని బేస్ చేసుకొని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దయచేసి ప్రిపేర్ కండి. 3 months కొంచెం ఫోకస్ చేస్తే ఈజీగా గెట్టిన్ అయిపోతారు. దాంతోపాటు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కూడా నోటిఫికేషన్ ఉంది. ఇవన్నిటి కూడా మనము క్లియర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక ప్రిపరేషన్ అనేటువంటిది అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి ఒక ప్రణాళికతోటి వెళ్తే దీంతోపాటు ఆర్ఆర్బీ గ్రూప్ డి వస్తుంది, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వస్తుంది, ఎస్ఎస్సి జీడీ ఆర్పిఎఫ్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలలో ఏదో ఒకటి జాబ్ అయితే కన్ఫర్మ్గా రావాలి అనుకుంటే మీరైతే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి. మీరు డైలీ 2 hours చదువుతారా, 3 hours చదువుతారా, చదివింది కొద్దిగా అక్యురేట్గా చదువుకున్నా సరిపోతుంది. ఎందుకంటే చాలామంది జాబ్స్ చేసుకుంటూ కానీ, చాలామంది వర్క్స్ చేసుకుంటూ కానీ ఓకేనా, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తూ స్టడీ మీద కూడా ఫోకస్ చేయాలంటే కొంచెం కష్టం అయిపోతుంది. సో ఎలాంటి కష్టం లేదు, ఎందుకంటే జాబ్ చేస్తూ యూపీఎస్సీ క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఆఫ్టరాల్కి చిన్న జాబ్లకి ఇంత భయపడితే మనము ఇక మన పైన మనకి నమ్మకం లేనట్టే. కాబట్టి మీకు దొరికిన 2 గంటలు కానీ 3 గంటలు కానీ ఆ 2-3 గంటలు చదువుకున్నా పర్లేదు. ఆ 2-3 గంటలు ఇప్పటి నుంచి చదువుకుంటూ వెళ్తే మీకు ఆ 2-3 గంటలు చాలా ఎనఫ్, చాలా ఎక్కువ అది. ఓకేనా? ఇది అయితే ఈరోజు చెప్పిన అంశాలు. ఈ వీడియో కనుక మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆర్పిఎఫ్కి సంబంధించిన కానీ, ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన కానీ వీడియోల కోసము మన ఛానల్ వెళ్ళ మీకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.